పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, రక్షకుడు, లోక రక్షకుడు అయినటువంటి యేసయ్య వారి పేరిట మీ అందరికీ నా వందనాలండి. చెప్పలేదే వందనం అంటే వందనం అని చెప్పాలిగా. యేసు క్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలండి. ఆమేన్. అలాగే వచ్చిన దైవజనులందరికీ కూడా వందనాలండి. మరి విశేషంగా రాజరాజయ్య గారు కుటుంబంతో వచ్చారు. అయ్యగారికి, అమ్మగారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. కన్వీనర్ గారు కేజీ రావు గారు, అలాగే రత్నం రాజు గారు, వీరికి కూడా వందనాలు. ఒక మీటింగ్కి వెళ్ళానండి నేను గుంటూరులో. ఆ మీటింగ్ లక్షల మంది వచ్చారు. అక్కడ పెద్ద కాకని ముగిసిపోయింది మీటింగ్, అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక ఇద్దరు ఏడుస్తున్నారు, ఎంతో దుఃఖంతో ఏడుస్తున్నారు. నాకు అర్థం కాదా. చూశాను, నిలబడాను 5 నిమిషాలు. అమ్మలక్కల్ని అడిగాను, అమ్మా ఎందుకు ఏడుస్తున్నారమ్మా? నేను ఎవరైనా చనిపోయారేమో అనుకున్నాను. లేదండి అనింది ఆమె. ఇద్దరు, మీరు ఎందుకు ఏడుస్తున్నారమ్మా అంటే, అయ్యా ఈ 3 రోజులు దేవుని వాక్యంలో మేము ఎంతో సంతోషపడాము. ఇప్పుడు ఒకరినొకరు వదిలి వీడిపోయి వెళ్ళిపోతున్నాం కదయ్యా. ఆ ప్రేమ కొరకు దుఃఖము వాళ్ళు పంచుకుంటూ ఉన్నారు. నాకు కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఈరోజు బళ్ళారిలో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కె పృథ్వీరాజ్ గారు ఆయన అంటున్నారు, ఈ లోకంలో అన్ని బంధాల కన్నా ఈ యేసు బంధంలో ఏముంది అయ్య గారు, ఎంత ప్రేమ కదా ఇది. ఆయనకి ఒకలాంటి దుఃఖం కలిగింది. ఆయనకి ఇంకా వెళ్ళిపోతాం కదా ఈరోజు తర్వాత. ఎక్స్క్యూజ్ మీ. ప్రేమ, మన యేసు ప్రేమ అటువంటి ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ ఎనలేని ప్రేమ. ఇంగ్లీష్లో దాన్ని అగాపే లవ్ అని పిలుస్తారు. ఏమని? అగాపే లవ్, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రభువారి పిల్లలమైన మనము, మనకేం సంబంధం ఉందండి? మనకేం సంబంధం ఉంది? ఎవరు మనము? ఎవరు? ఎట్టివారు, వట్టివారు, మట్టివారు, ఎక్కడి వారు మనకు తెలియదండి. అయినా ఎంత ప్రేమ. మనం బంధువులము, మనము బంధువుల కన్నా బంధువులము. ఎటువంటి బంధువులం అంటే మనము యేసు పరిశుద్ధ రక్తంలో కడగబడిన రక్త సంబంధము. ఈ సంబంధము ప్రపంచంలోని అన్ని సంబంధాలకైనా శ్రేష్టమైన సంబంధం. అటువంటి సంబంధం మన సంబంధం. అందరూ అందరినీ పలికిస్తున్నారు, అందరూ అందరిని ప్రేమిస్తున్నారు. ఎంత మంచి వాతావరణం అండి 3 రోజులు. ఈ 3 రోజుల కార్యక్రమముకు గాను 1 సంవత్సరం పాటు మీరందరూ ప్రార్థించారు. మీ ప్రార్థన ఫలితంగా ఈ 50వ వార్షికోత్సవానికి, సిల్వర్ జూబ్లీ కాదు, గోల్డెన్ జూబ్లీ, ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో మనం అందరం పాలిభాగస్తులయ్యామండి. ఇది దేవుని కృప. పోయిన ఏడు మేము అనుకున్నామో మేము వస్తామో లేదో, ఉంటామో లేదో, ప్రపంచంలో మా జీవితంలో ఏమైపోతాయో తెలీదు. దేవా, ఈ యొక్క వార్షికోత్సవాలకి మేము రాగలిగినట్లు సహాయం చేయతండి అని యేసయ్యని ప్రార్థించాను. దేవుడు మమ్మల్ని కూడా తీసుకొచ్చాడు మీతో పాటు. ఎంత మంచి వాతావరణం అండి 3 రోజులు.
నాకు తెలిసి సేవ 50 ఏళ్ళుగా జరిగి ముగించి ఈ యొక్క మంచి కార్యక్రమము భారతదేశంలో కానీ మేము నేపాల్ దేశంలో కూడా సేవ చేస్తున్నాము. ఎక్కడ చూడలేదు నేను. నా జీవితంలో కూడా సాధ్యం అవుతుందో లేదో తెలీదు. ఎందుకంటే మేము సేవకు వచ్చి 35 ఏళ్ళు అయింది. ఇంకా 15 ఏళ్ళు పోవాలి. 50 ఏళ్ళు కావాలంటే 15 ఏళ్ళు మేము జీవించి ఉంటామో లేదో మాకు తెలీదు. ఉంటామా? తెలీదు. ఒకళ్ళు ఉంటాం అనుకుంటే కూడా ఈలోగా ప్రభు రెండో రాకడ సంభవిస్తే మరి మనమందరం కూడా వెళ్ళిపోతాం. 50 ఏళ్ళు కంప్లీట్ కాలే. చూడండి, ఈ యొక్క 50 ఏళ్ళు మహిపాల్ చెరువు మారుమూల గ్రామము వారు ఈ రీతిగా ఈ యొక్క జుబ్లీని ఆచరించుకుంటున్నారంటే ఇది ఎంత ఆశ్చర్యకరమైన మాట. చాలా సంతోషం. పట్టణాల్లో, టౌన్లలో, సిటీలలో, భారతదేశంలో ఎక్కడైనా చేశారేమో నాకు తెలియదు, కానీ ఇక్కడ జరగడం మాత్రము 50 ఏళ్ళుగా దేవుడు ఈ గ్రామ ప్రజల్ని సుందరమైన మందిరాన్ని ఇచ్చారు. ఆ మందిరం కావలసిన సేవకులు కూడా ఇచ్చారు ప్రభువారు. మరి బిడ్డలు, దేవుని బిడ్డలు ఆశ్చర్యకరంగా ఈ సేవని కొనసాగించుకొని పోవడానికి ప్రభువు కృపను కూడా చూపించారు, మహాకృపనిచ్చారు. అందును బట్టి 50 ఏళ్ళు ఈ కార్యక్రమానికి మనం రావడము ఇది సర్వసామాన్యమైన విషయం కాదు. ఇది దేవుని కృపయే సరే. ఎంత సంతోషకరమైన వాతావరణం మన మధ్యలో. బంధువులు వచ్చారు, మిత్రులు వచ్చారు, గ్రామం వారు వచ్చారు, మరి పట్టణాల వాళ్ళు వచ్చారు, వేరే స్టేట్ల నుండి వచ్చారు. ఎంత సంతోషకరమైన వాతావరణం. మరి రేపు అందరూ విడిపోతాం. మనం అందరూ ఇంతసేపు ఎందుకు వేచి ఉన్నాము అంటే లాజరస్ అయ్య గారు వాక్యము విన్నవారు వెనకటి సంవత్సరాలలో తప్పక అయ్యగారు వస్తారంటే అందరూ వస్తారు. ఒకసారి మనం అందరూ చప్పట్లు కొట్టి అయ్యగారిని వెల్కమ్ చేద్దామండి. చాలా సంతోషకరమైన విషయం ఇది. అయ్యగారి వాక్యం నేను 4-5 సార్లు విన్నాను. చాలా సంతోషం. ఈరోజు అయ్యగారి వాక్యంతో ఈ యొక్క జుబ్లీ కార్యక్రమాన్ని మనం ముగించుకోబోతున్నాము. దైవజనులు రావడము మనందరికి ఆశీర్వాదకరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంతోషమా కాదా? సంతోషం. మంచి వాతావరణంలో మనం ముగించుకుంటున్నాం. ఏ గలిబిలి కలగలేదు, ఏ శోధన కలగలేదు. కేవలం 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 దేవునికి మాత్రమే మహిమ జరిగింది. ఆరంభం నుండి ఈ క్షణం వరకు కూడా ఇది దేవుని మహాకృప. దేవుడు ఈ గ్రామాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, ఈ సంఘాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. అందును బట్టి ఆ దేవాది దేవునికి, ఆ లోకరక్షకునికి, యేసయ్య వారికి కృతజ్ఞతలు మనం చెల్లించాలండి. మంచి దేవుడు మన దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. ఆయన పిల్లలమైన మనము ఇప్పుడు శ్రద్ధగా, భక్తిగా ఈ ముగింపు వాక్యాన్ని పట్టుకొని మనమందరం కూడా సిద్ధపడాలి రాకడ కొరకు. అటువంటి కృప మనందరికీ దేవుడు ఇచ్చినందుకు ఆయన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమయాన్ని అయ్యగారికి ఒప్పుచెప్తున్నాను. మనము ముందు కార్యక్రమంలో వెళ్ళిపోతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.